కేటాయించినప్పుడు ఆ సమయము మనకు ఒక బిజీ షెడ్యూల్లో మనకు సమయం లేదు, కానీ ఆయన కోసం మనం సమయం తీసినప్పుడు ఊపిరి ఆగితే దేవునికి మహిమ కలుగును గాక. ఏముంటుంది ఇంకా అక్కడ? ఏమీ ఉండదు కదా. దేవునికి స్తోత్రం. ఊపిరి ఇచ్చింది ఆయనే, ప్రాణం ఇచ్చింది ఆయనే, మన ప్రతి అక్కర్లు తీర్చింది ఆయనే. ఆయనతో మన జీవితం ఉన్నప్పుడు నాకు ప్రార్థనకి టైం లేదు, వాక్యం చదవడానికి టైం లేదు, కుటుంబ ప్రార్థనకి టైం లేదు అంటే దేవుడు ఏమంటాడు? నాకు కూడా ఊపిరి ఇవ్వడానికి టైం లేదు, నేను బిజీ అంటే ఏమంటాడు కదా. అదే చూద్దాం మనం. దేవుడికి మహిమ కలుగుందాక. దేవునితో మన జీవితం అంటు కట్టబడి ఉండాలి. ప్రతి దగ్గర ఆయనతో మనము సహవాసం కలిగి ఉండాలి. దేవుడికి మహిమ కలుగుందాక. లూకా సువార్త 13వ అధ్యాయము 1వ వచనం నుంచి చూద్దాం. పిలాతు గలిలయులైన కొందరి రక్తము వారి బలులతో కలిసి ఉండెను. ఆ కాలంలో అక్కడ ఉన్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లా, ఈ గలిలయులు అట్టి హింసలు పొందినందున వారు గలిలే అందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగనే నశించుదురు. మీరందరూ కూడా మారు మనసు పొందుకోవాలి, దేవునికి సమయం ఇవ్వాలి, దేవుని దగ్గర కూర్చోవాలి. మరియు వీళ్ళందరంట దేవునికి మహిమ కలుగుందాక సిలోయములోని గోపురము పడి చచ్చిన 18 మంది యెరూషలేములో కాపురమున్న వారందరికంటే అపరాధులని తలంచుచున్నారా? కారణం మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశించుదురు. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పారు. ఒక మనిషిని, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక మనుషుడు ద్రాక్ష తోటలోకి వెళ్ళి ఆ మనుషుడు చేస్తున్న పనిని దేవాది దేవుడు చూసి గుర్తిస్తుండంట. దేవునికి మహిమ కలుగును గాక. లూకా సువార్త 13వ అధ్యాయము 6వ వచనం. మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనక అతడు, ఇదిగో 3 ఏళ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టు నా పండ్లు వెనుక వచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు, దీనిని నరికివేయమని, దీని వలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. దేవునికి స్తోత్రం. అలాగే ఈ ద్రాక్ష తోట మాలి ఆ చెట్టుని పెంచిన మక్కువకు పండ్లు ఇవ్వట్లేదు, ఏమీ పండ్లు ఇవ్వట్లేదు, అయినా దాని నుంచి లాభం ఏమీ లేదు. అందుకే తోట యజమాని వచ్చి చెప్పిండంట, ఏమని? తీసేయి, ఈ స్థలం ఎందుకు వ్యర్థం అవ్వాలి, దాని బదులు మనము ఇంకొకటి ఏదన్నా పెట్టొచ్చు అంటే తోటమాల ఏమంటుండు? అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయుటకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరే, ఫలించని ఎడల దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఫలించినా సరే, లేని ఎడల నరికివేయమని అతనితో చెప్పాను. దేవాది దేవుడు ప్రార్థన సమయాన్ని, వాక్యపు సమయాన్ని, దేవునితో సావాసమైన సమయాన్ని దేవుడు మన దగ్గర నుంచి ఎంతగా ఎక్స్పెక్ట్ చేస్తుండు. మనల్ని ఫలించాలి. భూమి జగత్పునాదులు వేసిన ఆ మొదట్లో స్టార్టింగ్ దేవుడు చెప్పింది మానవుడికి ఏంటి అంటే, మానవులను చేసిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి పొందండి. దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించేసిండు. మాకు ఆశీర్వాదాలు లేవు, మేము ఫలించలేము, మాకు ఏది జరగదు అనడానికి లేదు. దేవుడు ఆల్రెడీ ఆశీర్వదించేసిండు. ఆ ఫలాలని మనం పొందుకోవాలి. ఆ ఫలాలు మన జీవితాలలో అద్భుతంగా పనిచేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రతి విషయంలో కార్యాలన్నీ కూడా చేయడానికి ఎంత లోకంలో ఎన్ని విధాల సంఘటనలు జరుగుతున్నా దేవాది దేవుని కొరకు మారు మనసు పొంది ఆయన దగ్గర ఉండడం ఎంతో గొప్ప ధన్యత. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు. గొప్ప ఆశ్చర్య కార్యాలు చేస్తున్న తండ్రి, నీ బిడ్డల చుట్టూ కాపుదలు కంచేయి, భద్రత దయచేయి తండ్రి. నీ మేళ్లతో నింపు, నీ దీవెనలతో నింపు, ఆశీర్వాదాలతో నడిపించు నాయన. నీ సహాయత దయచే ప్రభా, నీ కృపను అనుగ్రహించండి నా తండ్రి. అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశ ఫలించే సామర్థ్యత నీ బిడ్డలకు దయచేయి. ఫలాలు ప్రభా నీవిచ్చినవే నా తండ్రి, అవన్నీ ఫలించి అభివృద్ధి పొంది విస్తరింపజేసి పరలోక రాజ్యంలో కొరకు ప్రభా నీ బిడ్డలు నాయన నీ భూమి మీద సంపాదించుకుంటున్న ఆశీర్వాదాలన్నింటినీ దీవించి ఆశీర్వదించే యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.